మిత్రులందరికీ నమస్కారం. నిన్న గౌరవ కొవ్వూరు శాసనసభ్యులు గారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మా యొక్క కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మహిళా నాయకురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ వేమిరెడ్డి గారిని వాళ్ళ యొక్క సతీమణిని మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించి విశ్వాసఘాతుకులుగా చిత్రించడం ఆయన నైజానికి నిదర్శనం. మేము ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ నీకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ. 1993 నుంచి 2004 వరకు నీకు 6 సార్లు బీఫాములు ఇచ్చి ఆ పార్టీ మీద పోటీ చేస్తే 2009లో నువ్వు గెలిచిన 3వ రోజే ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కాడ నువ్వు బొకే ఎత్తుకెళ్ళి చంద్రబాబు నాయుడు నీచుడు, దుర్మార్గుడు, అవినీతిపరుడు, అతను ఈ రాష్ట్రానికి పనికిరాడు, జీవితకాలం రాజశేఖర రెడ్డి ఉండాలని కోరుకుంటున్నానని చెప్పి దాని ముందు దాకా కూడా చంద్రబాబు నాయుడు యొక్క సూర్యుడు చంద్రుడు, రాజశేఖర రెడ్డి ఫ్యాక్షనిస్టు, రాజశేఖర రెడ్డి గారు గుండా, అతను వస్తే ఈ రాష్ట్రం అగ్నిగుండం అయిపోద్ది, మత కలహాలలో రెచ్చగొడతాడు, వర్గపోర్లు మొదలవుతాయి, ఈ రాష్ట్రం అగ్నిగుండంగా తయారు చేస్తాడు రాజశేఖర రెడ్డి గారని 2009 ఎన్నికల ముందు ప్రచారాల్లో నువ్వు మాట్లాడిన మాట వాస్తవం కాదా ప్రసన్న కుమార్ రెడ్డి గారు? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. అదే 2009 ఎన్నికల్లో గెలిచిన మరుసటి రోజు చంద్రబాబు నాయుడు నీకు దొంగలాగా కనపడ్డాడు. రాజశేఖర రెడ్డి తెలుగు కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారం రాగానే రాజశేఖర రెడ్డి గారు మీకు దేవుళ్ళలా కనపడ్డారా అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఒకటే విషయం ప్రసన్న కుమార్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం, వేమిరెడ్డి దంపతులు ఏ రోజు కూడా వాళ్ళు హద్దులు మీరి మాట్లాడిన దాఖలాలు ఈ రాజకీయాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఎక్కడా కూడా లేవని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మొన్న ఆ రోజు ఆత్మీయ సమావేశం రాజుపాలెంలో ఒకే మాట అన్నారు. ఎక్కడ వ్యక్తుల గురించి మాట్లాడాలా, వ్యక్తుల గురించి దూషించలా, ఎవరిని గురించి సంబోధించలా, ఒకటే మాట అన్నారు, అవినీతి రహిత. అంటే ఎందుకన్నారంటే మా యొక్క దినేష్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఎన్నో యొక్క అవినీతి కుంభకోణాల మీద మట్టి కావచ్చు, శాండ్ కావచ్చు, లిక్కర్ కావచ్చు, వాటి మీద పోరాటాలు చేస్తుంటే దాన్ని ఉద్దేశించి మనసులో పెట్టుకొని ఆమె అవినీతి రహిత కొవ్వూరు నియోజకవర్గాన్ని ఏర్పాటు చేస్తాను, అదేవిధంగా శాంతియుతంగా ఉన్న కొవ్వూరు గ్రామాలు మళ్ళీ శాంతియుతంగానే ఉండాలి, ఎక్కడ కక్షలు కార్పణ్యాలు ఎక్కడ పెట్టుకోవద్దు, పార్టీ శ్రేణులు కావచ్చు, పక్క పార్టీ వాళ్ళు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, ఎక్కడ కూడా మీరు విభేదాలు పెట్టుకోవకండి, అందరూ సంతోషంగా ఉండాలి, అటువంటి కొవ్వూరిని నేను నిర్మాణం చేస్తాను, అదేవిధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో కొవ్వూరిని అగ్రస్థానంలో నేను గెలిస్తే తీసుకెళ్తాను, అదేవిధంగా మా యొక్క చారిటబుల్ ట్రస్ట్ వేమిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలని నేను కొవ్వూరు నియోజకవర్గానికి తీసుకెళ్తాను అని ఆ రోజు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎంపీగా మా యొక్క భర్త గారు ఎంపీగా ఉన్నారు, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, కాబట్టి రెండు రకాల పనులు ఈ కొవ్వూరు నియోజకవర్గానికి చేయాల్సిన బాధ్యత మాకుంటుంది. అదేవిధంగా ట్రస్ట్ ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం కూడా మాకుందని కూడా చెప్పారే. కానీ గుమ్మడికాయల దొంగ భుజాలు తొడుక్కున్నట్టు దీని గురించి మాట్లాడడం వాళ్ళ స్థాయికి తగదు, వాళ్ళంతా దిగజారి మాట్లాడే వ్యక్తులు కాదు. మీరు చెప్పినట్టు 3 గేట్లు దాటాలా 4 గేట్లు దాటాలనేది తెలుగుదేశం కార్యకర్తలు మేము చెప్పాలి, కానీ ఎన్ని గేట్లు దాటి పోవాలో మాకు తెలుసు. ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తున్నారు, మీరు ఏ రోజైనా గ్రామంలో మీరు కష్టపడి పనిచేయండి, తెలుగుదేశం పార్టీ అధికారం రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, మీరు పనిచేయండి, మీకు ఏ పని ఉన్నా ఏ టైంలో అయినా మా గేటు తెరిచే ఉంటుందంట అని మా అక్కగారు చెప్తున్నారే, కానీ ఎక్కడ కూడా గేటు దాటుకు రమ్మని సంబోధించిన మాట ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఇటువంటి మాటల్ని మీరు మళ్ళీ మాట్లాడొద్దని కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఇంకో మాట చెప్పారు, ఒక సర్పంచ్ని నేను ఓడిపోతే గెలిపించాను, అది రాజ్యాంగంలో చాలా తప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏ సర్పంచ్ ఎక్కడో గెలిపించావు, ప్రజాసేవను ఎక్కడ కూని చేసావో నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విధంగా ఆ ఒక్క సర్పంచ్ని ఆ విధంగా చేసావా? ఇంకెక్కడైనా స్థానిక సంస్థల్లో ఇంకా ఎక్కడైనా ప్రజాప్రతినిధుల్ని నువ్వు గెలిపించావా?
ఓడిపోయిన వాళ్ళు ఎంతమందిని గెలిపించావో నీ మనస్సాక్షికి తెలుసు. బుచ్చిరెడ్డిపాలెంలో కౌన్సిలర్గా పోటీ చేసిన వింజం మహేష్ని గెలిచిన వ్యక్తిని ఓడించినదని దాఖలాలు లేవా? అది నీ ఘనకార్యం కాదా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. వింజం మహేష్ 3 ఓట్లతో గెలిస్తే మీరు రీకౌంటింగ్ పెట్టించి నీ ఆదేశాల ప్రకారం వింజం మహేష్ని అక్కడ మా తెలుగు యువత అధ్యక్షుడు బుచ్చిరెడ్డిపాలెంని ఓడించింది మాట వాస్తవం కాదా? అంటే ఈ విధంగా చేయడం నీ నైజం. కానీ వేమిరెడ్డి వాళ్ళు ఇటువంటి నైజం లేదు. వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవాళ్ళు, ప్రజాస్వామ్యం ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు. ఖచ్చితంగా ఈ యొక్క కోవూరు నియోజకవర్గంలో దినేష్ రెడ్డి గారి సహకారంతో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులందరి సహకారంతో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఘన విజయం సాధించబోతుంది. ఖచ్చితంగా మీరు ఎక్కడైతే మీరు ఇంకో మాట కూడా అన్నారు, ఏమంటే వేమిరెడ్డి గారికి మాట్లాడడం చేత కాదని. వేమిరెడ్డి గారు నిజంగా మాటల మనిషి కాదు, వేమిరెడ్డి గారు చేతల మనిషి. వేమిరెడ్డి గారు ఈరోజు మాటల మనిషి, ఆయన మాటల మనిషి కాదు చేతల మనిషి అని నిరూపించుకున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి. నిన్నటిదాకా మీరు వేమిరెడ్డి దంపతుల్ని వాళ్ళని పుణ్య దంపతులుగా మీరు కీర్తించిన మాట, మీరు పొగిడిన మాట వాస్తవం కదా అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. వేమిరెడ్డి గారు పార్టీ మారారు, ఏ రోజు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డిని మిమ్మల్ని ఎక్కడ కూడా ఆయన వ్యక్తిగత దూషణలకు పోలా. ఎందుకంటే అది వాళ్ళ సంస్కారం. ఇది వాళ్ళకి ఏదో ఎక్కడ విభేదించారో ఎందుకు విభేదించారో తెలియదు. వాళ్ళు బయటకు వచ్చారు, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు చంద్రబాబు నాయుడు యొక్క ఇదికి ఆకర్షణ అయ్యి వాళ్ళు పార్టీలోకి వచ్చి పార్టీలో సేవ చేసి ఇక్కడ గెలిచి ఈ యొక్క నియోజకవర్గం సేవ చేయాలని ఒక తలంపుతో వచ్చిన వ్యక్తులు వేమిరెడ్డి దంపతులు. ఖచ్చితంగా వేమిరెడ్డి గారిని గురించి మాట్లాడే అర్హత మీకు లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మీరు మాట్లాడే ముందు కొద్దిగా వెనక ముందు ఆలోచించి మాట్లాడండి. రాజ్యాంగాన్ని మీరు పూర్తిగా అపహాస్యం చేశారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినందుకు ఈ నియోజకవర్గ ప్రజలకి మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.